13వ అధ్యాయం 26 వాక్యం తేటగా చదవండి. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చిన చూచెదరు. ఒక సహాయం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయం ముందు ఎన్నికలైన నన్ను మీరు ఏర్పరచుకున్నందుకే వందనాలు ప్రభా. ఎన్నో మార్లు నా తండ్రి నేను నీకు దూరంగా తప్పించుకొని పారిపోయినటువంటి వాడిని అయినప్పటికీ నన్ను వదలక విడవక నా తండ్రి నీ సన్నిధిలో నిలిపిన విధానానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. నా తండ్రి నీ వాక్యం వివరించటకు జ్ఞానం లేని వాడిని, ఎన్నిక లేని వాడిని ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని వాడిని ప్రభా. అయితే అయినప్పటికీ నన్ను అంతగా ప్రేమించిన నీ ప్రేమకి వందనాలు. నీ బిడ్డలకి ఏమి అవసరమైనదో ఆత్మీయ ఆహారం వారికి అందించమని నాయన నీ నోటి బోరుగా నన్ను వాడుకోమని సహాయం దయచేయమని, పైనుండి నీ సహాయం నాకు అందించమని సహాయం చేయమని, మాట్లాడువాడని నేను కాదు నాలో నీ నుండి మాట్లాడాలని సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకున్న పరలోక తండ్రి, ఆమేన్. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 26 వాక్యం మళ్ళా చదవండి. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చిన చూచెదరు. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. దేవుడు మానవుని సృజించిన తర్వాత మానవుడు తప్పిపోతూ వచ్చినప్పుడు, పాపానికి బానిసైపోయినప్పుడు ఈ తప్పిపోయిన ప్రజలని కాపాడాలని ఆ దేవుడు దిగి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం ఆ యేసు ప్రభు దిగి వచ్చాడు. మొట్టమొదటిసారిగా ఆయన రావడం జరిగింది. భూమి మీద నివసించుతున్న మానవాళి కొరకు, పాప ప్రక్షాళన కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చాడు. ఆయన కార్యం జరిగించాడు. సిలువేయబడ్డాడు. 3వ నాడు మృత్యుంజయుడికి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, నేను వెళుచున్నాను, మీ కొరకు స్థలమును సిద్ధపరచని వెళుచున్నాను, ఒక ఆదరణకర్త మీకు వస్తాడన్నాడు. ఆ విధంగా ఆయన ఈ వాక్యం తేటగా సెలవిస్తుంది. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతో మహిమతో మరలా భూమి మీదకి ఆయన వస్తాడని వాక్యం తేటగా సెలవిస్తుంది. ఈ బైబిల్లో సున్నైనను పొల్లైనను తీయడానికి వీల్లేదు అన్నాడు. అందును బట్టి మనం నమ్మాల్సింది, బైబిల్ని నమ్మాల్సింది. యోనా చేప కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడని ఆశ్చర్యంగా అనుకున్నారట. బక్సింగ్ గారు అన్నాడు, యోనా కడుపులో 3 రాత్రుల్లో శాపం ఉందన్నా అని బైబిల్లో రాయబడితే కూడా నేను నమ్ముతా అన్నాడు. అంటే నమ్మడమే విశ్వాసం అన్నమాట. ఆ విధంగా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అన్నాడు, అర్ధరాత్రి వస్తాడు, తోడు బిందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. దాన్ని మరొకసారి బాగా చదువు ఆయన అనిచ్చా కంటిన్యూ చేయి. మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశం అంతము వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలు, ఆయన దూతలు పోగు చేయబడతారు. ఆయన వచ్చినప్పుడు పర్వాలందరూ విడవబడతారు. ఆయన ఎరిగిన వారు, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయన దూతలు ఏం చేస్తారు? పోగు చేయబడతారు, సమకూర్చబడతారు, ఆయన సన్నిధిలో ఉంటారు, ఆయనతో కూడా ఉంటారని
అతి తేటగా సెలవిస్తూ ఉంది. రండి చూద్దాం. యోహాను సువార్త 3:13 3:13 వాక్యం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఆయనే. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఆయన ఒక్కడే మానవుల కొరకు వచ్చాడు. పాప ప్రక్షాళన జరిగిస్తూ వచ్చాడు. ఆయన రక్తం కాల్చాడు, సిలువ పడ్డాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయించున్నారు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించున్నారు. ఈ లోకంలో అనేక రకాలుగా ఇబ్బందులు, పాపాలు అనేక రకాలు జరుగుతున్నాయి. ఆయన క్షమించబట్టే జనాలు బ్రతుకుతున్నారు. నేను అనుకుంటా ఒకసారి ఇంత అన్యాయస్తులు రాజ్య పరిపాలన చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి అసలు 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 ఏం అసలు ఇంత ప్రేమమయుడు దేవుడు, ఎంతగా వీళ్ళ ప్రేమిస్తున్నాడు అని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన అంతటి ప్రేమమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు, వెళ్ళాడు, మరలా వస్తాడని మనం విశ్వసించాలి. ఆయన వచ్చేంత వరకు నిరీక్షణ కలిగిన వారంగా, ఆయన బిడ్డలంగా ఏర్పరచబడిన గుంపులో మనం ఉండేవారంగా ఉండాలని ఆయన ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని మనం విధేయులమైనట్లుగా ఉండాలని ఈ వాక్యం తేటగా సెలవిస్తుంది. రండి చూద్దాం. అపోస్తలుల కార్యం చూద్దారండి. 7:34 దీనైనా. విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను. దేవుని బిడ్డ మోషతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఆయన ఇక్కడే చదువున 29 చదువు కొంచెం అర్థమవుతుంది. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతాలమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే మనకి నిదానించి చూచుటకు తెలియలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. నేనున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. మోషతో మాట్లాడుతూ ఉన్నాడు, మందన మేపుతూ ఉన్నాడు. నా ప్రజలు దురవస్థలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, బంధించబడి ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. మోషే వారిని విడిపించడం ఆనాడు వారి కోసం దిగి వచ్చినాడు. మోషే ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా ఆ జనాంగాన్ని నడిపిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మాకాండంలో ఇంకా క్లియర్గా రాయబడింది. 3వ అధ్యాయం 7-8 వచ్చిన. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆయన పరలోకములో నుండి దిగి వచ్చాడు మానవుల కొరకై. ఆయనకి అంత ప్రేమ మనుషులంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మార్లు మనం తగ్గిపోతున్నప్పటికీ ఆయన మనం వెంబడిస్తూనే ఉన్నాడు. నా బిడ్డలకు పాడైపోకూడదు, చెడిపోకూడదని ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు, మోషే ద్వారా నడిపిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆ దినాల్లో ఆ విధంగా జరిగిస్తూ వచ్చాడు.
ఈ దినాల్లో అయితే మన కొరకై యేసు ప్రభు దిగి వచ్చాడు. మన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకే అన్నాడు మోషే, అయ్యా నేను నిన్ను చూడాలన్నప్పుడు పదే పదే, మోషే నువ్వు నన్ను చూసి తట్టుకోలేవన్నాడు. అయినప్పటికీ నిన్ను చూడాలని పలుమార్లు అడిగినప్పుడు నా వెనక భాగం చూడన్నాడు. అందుకే దేవుణ్ణి చూచిన బ్రతిక నరుడు లేడన్నాడు. అందును బట్టే మానవుడిగా లోకానికి రావాల్సి వచ్చింది. 2020 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీదకి అవతరించాడు. మన కొరకు వచ్చి ఆనాడు ఇజ్రాయెల్ జనం కోసం మోషేను వాడుకున్నాడు. వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినాల్లో మన కొరకై ఆయన స్వయంగా వచ్చాడు. అందుకే ఒక మనిషి భాష మనిషికే తెలుసని, ఒక పక్షి భాష పక్షికే తెలుసని, ఒక జంతువు భాష జంతువుకే తెలుసని ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకై వచ్చాడు. ఆనాడు వాళ్ళని ఏ విధంగా మోషే ద్వారా నాయకత్వం జరిగిస్తూ వారిని రక్షిస్తూ వచ్చాడు. నాయకత్వం ఇచ్చాడు మోషేకి. వాళ్ళ విమోచనకర్తగా ఆ మోషేను వాడుకుంటూ వచ్చాడు. ఇది మరి దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కొరకై శ్రమలు, నిందలు, అవమానాలు పట్టాడు. ఆ విధంగా ఆయన లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి ఆయన 3వ నాడు మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన అన్నాడు, మానవాళి కొరకు ప్రాణం పెట్టుటకు తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉందని. ఆయన అధికారం కలిగింది గనుకనే ఆయన కార్యం చేయగలిగినాడు. అనేక మంది ఈ లోకంలో మేము దేవుడు అని వచ్చారు, కానీ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టిన వాడు తిరిగి మరలా బ్రతికిన వారు ఎవరునూ లేదు. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న వారు ఇంకెవరునూ లేదు. ఈయన ఒక్కడే దేవుడు. నేనే దేవుడు. మోషే అన్నాడు, ప్రభువా నువ్వు ఆ ప్రజల దగ్గర నన్ను పంపించినప్పుడు వారు అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అడిగినప్పుడు ఏం చెప్తాను? నేను ఉన్నవాడను ఈ మాటలే చెప్పు అన్నాడు. వారు విశ్వసించారు, నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించడమే వేరొకటి కాదు. నేను అనేక మార్లు నాకు కూడా చాలాసార్లు డౌట్లు వస్తాయి. దేవుడు వస్తాను వస్తే బాగుండి తిరగేది ఇవన్నీ మరి ఈ విపత్తులు చూడలేకుండా మరి తొందరగా వస్తే బాగుండి అనిపిస్తుంది. అది మన ఇష్టం కాదు కనుక దేవుని ఉద్దేశాలు చాలా గమ్యగోచరాలు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కొంతమంది పెద్ద పెద్ద దైవజనులు అంటూ ఉంటారు ఈ మాటలు. దేవుని మాట తెలియని మనుషులు ఉండకూడదట. ఆయన పేరు తెలియని ఊరు ఉండకూడదని, ఆ సువార్త ప్రకటించిన ఏరియా ఉండకూడదని, అందుకే ఆలస్యం చేస్తున్నాడని అనేక దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. మన దేవుని బిడ్డ అందును బట్టి ఆలస్యం. ఆయన తప్పక వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన ఏర్పరచుకున్న జనంలో ఉంచాలని ఆయన ఉద్దేశమైన అందును బట్టి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన ఏర్పరచుకున్న జనంగా, ఆయన సంఘంగా ఆయనతో ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొనబడేటకు మనం సిద్ధపరచబడి ఉండాలని ఆయన ఉద్దేశ్యమైనది. అందుని బట్టి ఆయన మనం ఆరాధించేవారు ఉండాలని ప్రపాటించుతారండి. ఆదికాండం 17వ అధ్యాయం 17-20వ వాక్యం చదువునైనా. ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలిగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కన్ను అతనిని గొప్ప జనముగా చేసేదను. దేవుని బిడ్డలారా, ఇష్మాయేల్ని ఆశీర్వదించిన దేవుడు కేవలం అబ్రహామును బట్టి అబ్రహాం అడుగుతూ వచ్చాడు, ఏంది ప్రభువా ఈ శారత ఆగలేకుండానే ఇక్కడ చూస్తే ఆగరే దుఃఖంలో ఉంది, ఏం చేయాలని అడిగాడు. దీని అంతటికి కారణం శారానే.
నీవు అప్పుడు ఆమె మాట విన్నావుగా. ఇప్పుడు కూడా శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ మాట వినాల్సిందే. ఆ మాట ఆమె ఏం చెప్తుంది ఈయన అంటే ఆమె చెప్తుంది, తరవి ఈ హాగాన్ని తరవి ఒక మాట ఉండడానికి లేదు. మన దేవుని బిడ్డలారా, తరవేయబడ్డప్పుడు వారు కరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు కేవలం మోషే అబ్రహామును బట్టి ఆశీర్వదించబడ్డాడు ఇష్మాయిల్. దాని గురించి ఇంకా రాయబడింది చూడండి, కింద 20 కదా, 17-20 కదా. పదహారు 20 చూడండి ఆయన ఆదికాండం 16:10. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. అతని స్వభావం కూడా రాయబడింది. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. చాలే, అతని స్వభావం కూడా అప్పుడే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అడవి గాడిద స్వభావం కలిగిన వారు, దేశాలకు వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన వారు, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుప్రక్కల వీరే 12 మంది రాజులు వారి మీదకి నిత్యం దండెత్తుతున్నారు. మన దేవుని బిడ్డ అయితే ఆ ఇజ్రాయెల్ జనాంగం, ఆ యెరూషలేము జనం వారు కేవలం దేవుని మీద ఆధారపడినటువంటి వారు కనుక బుద్ధి జనమైనప్పటికీ ప్రపంచ దేశాల వారిని ఏం చేయలేకపోతున్నారు. వారికి కలిగిన జ్ఞానము, వారికి ఉన్నటువంటి ఆ విధమైనటువంటి వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎవరికీ లేవంట. లేవని దేవుని బిడ్డలారా, వారి మీద యుద్ధం చేయడానికి ఏ దేశం కూడా శాసించలేకపోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు వాడికి తోడే ఉన్నాడు. అందుకే వారు దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని మీద ఆధారపడిన ప్రజలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వారికి టెక్నాలజీ ఏ దేశంలో లేదు. బాంబులు వేస్తారంట, అవి గాలిలో వెళ్ళి పేల్చేస్తారు. టెక్నాలజీ వచ్చింది. ఇంతవరకు ఏ దేశం కూడా ఆ టెక్నాలజీ కలుపుకోలేదు. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. వాళ్ళ చుట్టుప్రక్కల వీళ్ళు ఉన్న అడవి గాడి స్వభావం కలిగిన వారు చుట్టూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు దండెత్తున్నారు. ఈ మధ్య ఒక ఇరాక్ అధ్యక్షుడు గాలిలోనే ఎగిరిపోయాడు. వీళ్ళందరూ దండెత్తుతున్నాడు. మరి ప్రియతంగా గాలిలోనే ఎగిరిపోయాడు. మన దేవుని బిడ్డ, దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈ ఒక్క విశ్వాసాన్ని బట్టి ఆయన మనం వెంబడించవచ్చు. ఆ విధంగా అబ్రహామును బట్టి ఇష్మాయిల్ని ఆశీర్వదించబడ్డాడు. కేవలం అబ్రహామును బట్టి, ఆయన చేసే ప్రార్థన బట్టి. నీవు నేను చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన దేవుని బిడ్డలారా, అనేకమైన జరిగినప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమల్లో, నిందల్లో, అవమానాలు ఆయన మనకు తోడై ఉన్నాడని ఈ వాక్యం హెచ్చరిస్తూ, అందును బట్టి దేవుని మనం ఆరాధించేవారు ఉండాలి. చూద్దారండి, ముందుకు వెళ్దాం. నిర్మాకాండం 3:7 చూడండి. మళ్ళా
తెలిసి ఉన్నది, మన దుఃఖం ఆయనకి తెలిసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్న యెరూషలేము గురించి 3 నెలల నుంచి మున్సిపల్ ఆఫీసులో వచ్చి ఒక చిన్న కాగితం తీసుకురావడానికి 3 నెలల నుంచి పోరాడుతున్నాం. నేను సంఘ పెద్దలు అందరం కలిసి దేవుని కార్యం జరుగుట ఎంత ఆలస్యం ఎందుకు అవుతుందని అనిపించేది. 3 నెలల నుంచి పోరాడుతున్నాం. అది ఈ దినం రానే వచ్చింది. పరిశుద్ధ దినం రోజు ఆ రోజు ఇచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు మన దేవుని పెట్టు యెరూషలేము ఆ స్థలం కొన్న నాటి నుండి ఈ రోజు వరకు మాకు శ్రమలేనయ్యా. దానికి ఒక చిన్న మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక కాగితం తెచ్చుకోలేకుండా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేక నేను ప్రార్థన చేసిన ప్రతి దినం దాని గురించి ప్రార్థన చేయడం, సమస్యలందరూ ప్రార్థన చేస్తాను. కానీ ఈ రోజుకి ఆ ఫలితం వచ్చింది. 2-3 రోజుల్లో దాన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తాం. దాన్ని కట్టడానికి కూడా దాన్ని 10 మందిలో అక్కడ దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మేము దాన్ని అందరూ కూడా మాట్లాడుకుంటాం. త్వరలో పనులు జరుగుతాయని దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఆలస్యం చేయడం వల్ల విజయం ఉందేమో. విజయం ఉంది ఖచ్చితంగా. ఆలస్యం అవుతుంది, శ్రమలు వచ్చాయి. అయినప్పటికీ యెరూషలేము నివాసులు బలంగా నిలబడ్డారు. చెదిరిపోవలసిన వారు, తప్పుకోవలసిన వారు ఏ మందిరంలో ప్రతిరోజు నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా, అవమాన పాలు చేయవాలి మమ్మల్ని. వాళ్ళు ఏం కడతారు, వాళ్ళు ఏం నిలుస్తారు, వాళ్ళు ఏముంటారు అని అవమానపరచుకోవాలి ప్రభువా, సహాయం. ఈ మాట నేను ఎప్పుడు ప్రార్థన చేశాను. ఆ విధంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. అది ఈరోజు రావడం జరిగింది. పనులు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయని దేవుడు మనకు ఒక మార్గాన్ని సరళం చేశాడు. అందుని బట్టి దేవుని మనం ఆరాధిద్దాం. మన దేవుని బిడ్డలారా, రాండి చూద్దాం. కీర్తనలు 34 చూద్దాం రండి. 34వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్నాయన. యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. 34:6 కదా నాయన. ఇది దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేతి తొలివేయబడిన తర్వాత రచించిన కీర్తన కది. దావీదు ఒక రాజు దగ్గర చిక్కబడతాడు. మరి దేవుని బిడ్డలారా, ఎంత బలశాలైనా సరే ఒక ఊరికి వెళ్ళి శత్రువుల చేతిలో తప్పించుకొని రావడం అనేది అసాధ్యమైనది. దేవుని కృపను బట్టి, దేవునిచ్చిన జ్ఞానాన్ని బట్టి దావీదు బ్రతికి బయటపడ్డాడు. వారు అన్నారు, మనకు శత్రువు అయిన వాడు దావీదు, ఇజ్రాయేలు నాయకుడు మన చేతికి చిక్కాడు. పట్టారు, రాజు దగ్గర తీసుకెళ్ళారు. ఆ జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వెర్రి చేష్టాలు చేశాడు. అక్కడ ఏమాత్రము దావీదు నేను రాజునని కొంచెము ఆ మాట పలికినా కానీ దావీదును చంపేస్తుండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి శత్రువుల చేతిలోనే విడిపింపబడ్డాడు. అప్పుడు ఈ మాట పలికాడు. చదువు నేను మళ్ళా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దీనుడు మొర ఆలకించే దేవుడు. కానీ ఈ దినాల్లో ఆలస్యం అవుతుంది. ఎందుకు తెలుసా? మన అవిధేయతను బట్టి ఆలస్యం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట చెప్పాలని దేవుని బిడ్డ ఓడిపోయడం చాలా బాధేసింది. ఆ రాత్రి అంతా నిద్ర పట్టాలి. కన్నీళ్ళే రాత్రి నైట్ అంతా కూడా నిద్ర పట్టాలి. అసలు నిజంగా నేను ఎంత
ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా అంతగా బాధపడ్డా కానీ ఈ విషయంలో మనం చాలా బాధపడ్డాం. ఎందుకు దేవుడు ఇచ్చిన రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? మన అవిధేయతను బట్టి పెరిగిపోయబడుతున్నాడు. వాక్యం ఆనాడు అవిధేయతను బట్టి అన్నిటికీ దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు. రాజులను గెట్టివేశాడు. దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలకు కూడా ఒక పరీక్ష ఇది. మన అవిధేయతను బట్టి మనకు శ్రమ, మన అవిధేయతను బట్టి మనకు నిందలు, అవమానం. మన బట్టే మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతున్నాను. అలాగనే మన అవిధేయతను బట్టి మన దేవుని బిడ్డ. ఆ విధంగానే దేవుడు మన మొర ఆలకిస్తున్నాడు. ఆలస్యమైంది, మనం చక్కని మందిరాన్ని కూడా దేవుడు ఇస్తాడు. మన దేవుని బిడ్డలారా, అలాగే ఈ దేవుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. మన మొర ఆలకించే దేవుడు మనకున్నాడు. అందును బట్టి దేవుని మనం ఆరాధిద్దాం. దేవుని చక్కని మాటలతో, ఈ చిక్కని మాటలతో ఆరాధిద్దాం. మనం చేస్తూ ఉన్నా రండి. అపోస్తలుల కార్యం 7:34 లాస్ట్గా ఈ మాటలు గుర్తు చేసుకొని నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యం చదవండి ఆయన. 7:34 ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించు వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతున్నది అతనితో చెప్పాను. మన కొరకు దేవుడు దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మొర ఆలకించే దేవుడు. ఆయన ఆజ్ఞలు మనం గైపడినప్పుడు మాకు తోడుగా ఉన్న దేవుడు. యెరూషలేమును ఆదరించిన దేవుడు, ప్రేమించిన దేవుడు. యెరూషలేము చక్కగా నిర్మింపబడుతుందని ఆ దేవుడు భయపరుస్తున్నాడు. ఎంతో నిరాశతో కృంగిన మనసుతో ఉన్నాము. దేవుడు చక్కని మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన మనం ఆరాధిద్దాం. ఈ చక్కని మాటలతో ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన దూతలతో, ఆయన దూతల సమకూర్చబడిన గుంపులు మనం ఉండలాగా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ గుంపులో ఉండటానికి నువ్వు నేను ఉండాలని ఆయన ఇష్టపూర్వకంగా అడుగుతున్నాడు. యెరూషలేములో ఎవరినో తప్పిపోకూడదని, ఆయన సమకూర్చబడిన గుంపులో ఉండాలని, ఆయన వచ్చినప్పుడు లేపబడినప్పుడు మనం అందరం కూడా ఆయనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్న విధంగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుచున్నాడు. అటు జీవితాన్ని మనం కొనసాగించుకుందాం. ఈ చిన్న మాటలో దేవుడు దీవించిన గాక. ఆరాధనలోకి వెళ్దాం.